కానీ అవన్నీ గమనించిన తర్వాత పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ గ్రాఫ్ గతంలో ఏదైతే 151 సీట్లు వచ్చినాయో అంతకు మించి వస్తాయని ఈరోజు ప్రతి కామన్ మ్యాన్ కూడా గమనిస్తూ ఉన్నాడు. ప్రజల స్పందన అంటే జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభల్లో మాట్లాడుతున్నప్పుడు కానీ సిద్ధం సభల నిర్వహణలో కానీ ప్రజలు హాజరు కావడం కానీ ప్రజలు స్పందిస్తున్నటువంటి తీరు చాలా అద్భుతంగా కూడా ఉంది. అయితే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా గత 14 సంవత్సరాల నుంచి ఆయనకు అలవాటైన అభిప్రాయం ఒక్కటే, అబద్ధాలు చెప్పడం. ప్రధానంగా అందరూ చూస్తుంటారు, ఎప్పుడు కూడా నేను హైదరాబాద్ నేనే నిర్మించాను, హైదరాబాద్ నేనే కట్టానని ఆయన చెప్తూ ఉంటాడు. ఇక్కడ నారాయణ గారు ఒకరున్నారు నెల్లూరు సిటీలో, ఈయన నెల్లూరు నేనే అభివృద్ధి చేశాను సృష్టించాననే పదాలు చెప్తూ ఉంటారు. ఇలా ప్రతి దగ్గర కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఏది కూడా మేము ఇది చేశాము దీన్నే భవిష్యత్తులో కంటిన్యూ చేస్తామని చెప్పే శక్తి వాళ్ళ దగ్గర లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా 2019 ఎన్నికలకు ముందు ఏదైతే చెప్పారో వాటన్నింటినీ చేయడంతో పాటు చెప్పనివి కూడా ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అనేకమైనటువంటి సంక్షేమాలు అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా అద్భుతంగా నిర్వహించారు. ఇలా నిర్వహించేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడం సాధ్యం కాదు, ఇవన్నీ కనుక 5 సంవత్సరాల పాటు చేస్తే ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంక అవుతుంది, ఇవన్నీ అమలు కూడా సాధ్యం కాదని చెప్పారు. కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దానికి భిన్నంగా జగన్మోహన్ రెడ్డి గారు అన్నింటినీ కూడా సంక్షేమ పథకాలను కానీ సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కానీ అన్నింటినీ కూడా ప్రజలకు ఈరోజు చేసి చూపించడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న అబద్ధాలని జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అన్నింటినీ కూడా విజువలైజ్ చేసి ప్రజలకి చూపించే క్రమంలో ఈరోజు నెల్లూరు ఎంపీ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఈ వీడియో రూపంగా LED స్క్రీన్ల మీద ప్రజలకి సామాన్య ప్రజలకి అర్థమయ్యేలాగా వివరించేదానికి ఈరోజు వాహనాలని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. చాలా అద్భుతంగా మనం అన్నిటినీ కూడా వీడియోస్ని ప్రజెంట్ చేయడం కూడా జరుగుతూ ఉంది. తప్పకుండా ప్రజలందరూ కూడా ఒకటే గమనించాలి, తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడూ కూడా 14 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసినా కూడా నేను పలానా సమయంలో పలానా మంచి పనులు చేస్తున్నాను వాటిని కొనసాగిస్తానని చెప్పే శక్తి ధైర్యం వారికి లేక జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమాలు చేసినారో వాటినే నేను కంటిన్యూ చేస్తానని చెప్పుకునే పరిస్థితి ఈరోజు మనం టీడీపీ గవర్నమెంట్ వాళ్ళ నుంచి చూస్తూ ఉన్నాం. సో ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చేస్తూ ఉన్నారు, చేసి చూపిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది మాత్రమే నమ్మే పరిస్థితి ఉంది. దాన్ని వివరించే క్రమంలోనే ఇవన్నింటినీ కూడా ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా చేస్తూ ఉన్నాము. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. అద్భుతంగా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గారి సభలకు కానీ వస్తున్నటువంటి స్పందన చూసి ఈరోజు 151 సీట్లు దాటుతాయనేది ప్రతి కామన్ మ్యాన్లో ఉన్నటువంటి నమ్మకం. మరి రాబోయే రోజుల్లో కూడా మరింత విస్తృతంగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో కార్యక్రమాలను నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా చేయడం జరుగుతుంది. తప్పకుండా 10కి 10 సీట్లు పాత నెల్లూరు జిల్లాలో 10కి 10 సీట్లు గెలుచుకునే లక్ష్యంగానే వైఎస్ఆర్సీపీ అడుగులు ముందుకేస్తుందని తెలియజేస్తున్నాను. రేపు నెల 13వ తారీఖు జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పొట్టిస్వామి నెల్లూరు జిల్లా పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి విజయసాయిరెడ్డి గారి గెలుపు కోసంగా ఏదైతే ఇందాక పెద్దలు చెప్పారో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దానికన్నా కూడా ఎన్నో సంక్షేమ పథకాలని అభివృద్ధి కార్యక్రమాలని ప్రజలకు అందించిన విషయం మనందరికీ కూడా తెలుసు. అందులో భాగంగానే ఈ యొక్క 7 నియోజకవర్గాలకు సంబంధించి విజయసాయిరెడ్డి గెలుపు నెల్లూరు అభివృద్ధికి మలుపు అన్న ప్రచార వాహనాల్ని ఈరోజు జిల్లా అధ్యక్షుల గారి ఆధ్వర్యంలో మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలకి తెలిసినా ఇంకా కూడా తెలియచేయాలి, వాళ్ళ మదిలో ఇంకా సంక్షేమ పథకాలు ఏమున్నాయి ఏం వస్తున్నాయి, నెల్లూరు జిల్లాకి విజయసాయిరెడ్డి గారు గెలిస్తే ఈ జిల్లా ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి సంక్షేమానికి సంబంధించి కానీ అభివృద్ధికి సంబంధించి కానీ ఏ విధంగా విజయసాయిరెడ్డి గారు చేయగలరు చేస్తారన్న దాని మీద ఈ యొక్క ప్రచార రథాలని కూడా ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఖచ్చితంగా 7 నియోజకవర్గాల్లో ఈ యొక్క ప్రచార రథాలు ఆ బాధ్యతను నిర్వహిస్తూ ముందుకు నడిచే క్రమంలో ఈరోజు ఆ యొక్క ప్రారంభించుకోవడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.